క్రీస్తునందు ప్రియమైన వారులరా, యేసుక్రీస్తు శక్తిగా ఉన్న అందరికి వందనములు. ఈ శ్రమల దినములకు సరిపోయినటువంటి మరొక పాట, భాసిల్లెను సిలువలో పాపక్షమ అనే పాట నేను పాడబోచున్నాను. ఈ పాటను రచించిన వారు రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలామణి గారు. డాక్టర్ మాసిలామణి గారి గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏబెల్ బోయనెర్గస్ మాసిలామణి గారు ఒక క్రైస్తవ భక్త కవి. ఈయన నవంబర్ 30వ తేదీన 1914 పిఠాపురంలో జన్మించారు. ఏప్రిల్ 5వ తేదీన 1990 హైదరాబాద్లో మరణించారు. ఈయన కాకినాడ బైబిల్ సెమినరీలో వేదాంత విద్యను అభ్యసిస్తూ అక్కడ వేదాంత కళాశాల అధ్యాపకులు చెట్టి భానుమూర్తి గారి ప్రోత్సాహంతో పాటలు రాశారు. 1974లో కెనడాలోని మెక్ మాస్టర్ విద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ డివినిటీని పొందారు. ఏషియా బ్యాప్టిస్ట్ ఫెలోషిప్కు అధ్యక్షులుగా పనిచేసి బిలిగ్రహం ఆఫ్ ద ఈస్ట్గా పేరొందారు. ఈయన రచించిన ప్రతి పాట సరళమైన భాషలో చక్కటి సందేశం కలిగి ఉంటుంది. ఇక మనం పాట విషయానికి వస్తే, ఈ పాటలో ఆయన యేసు ప్రభుని సంబోధిస్తూ, కలువరిలో నా పాపము నిన్ను సిలువకు ఆహుతి చేసినప్పటికీ కలుషములను హరించి మమ్మను కరుణించావు అని చెప్తున్నారు. నీ దివ్యమైన క్షమాపణ వలన సిలువలో పాప క్షమాపణ ప్రకాశించినదని చెప్తున్నారు. నేను దోషము చేశాను, మోసముతోనే బ్రతికాను, అయినప్పటికీ నా శాప భారము మోసావు అని చెబుతున్నారు. సరళమైన పదాలతో గంభీర సందేశం గల ఈ పాటను ఇప్పుడు పాడుకుందాం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగా నేనార్జించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. భాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలో పాపక్షమా.